మీరు కలలో గనక పుచ్చకాయను చూసినట్టయితే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. పుచ్చకాయను కలలో చూస్తే మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు గనక ఉన్నట్టయితే వాటి నుండి త్వరలో విముక్తి కలుగుతోందని అర్థం. కలలో మీరు పుచ్చకాయను చూస్తే ఏవైనా అనారోగ్య సమస్యలు మీకు గనక ఉన్నట్టయితే వాటి నుండి త్వరలో విముక్తి కలుగుతోందని అర్థం. అలాగే ప్రయత్న కార్యసిద్ధి కూడా జరుగుతోంది. అనగా మీరు ఏవైనా పనులను తలిస్తే అందులో సక్సెస్ వస్తుందని అర్థం. పుచ్చకాయను కలలో తింటున్నట్లు చూస్తే మీకు ధనలాభం కలుగుతోందని అర్థం. అలాగే మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారని అర్థం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనగా జలుబు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రమే. పుచ్చకాయను కలలో మీకు ఎవరైనా ఇస్తున్నా లేదా ఎక్కడైనా దొరికినట్టు వస్తే, కలలో మీకెవరైనా పుచ్చకాయను గనక ఇస్తున్నట్లు కానీ లేదా ఎక్కడైనా దొరికినట్లు కానీ వచ్చినట్టయితే త్వరలో మీరు మంచి శుభవార్త వింటారని అర్థం. అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయని అర్థం. ఒక గర్భిణి అంటే ప్రెగ్నెంట్ లేడీ తన కలలో పుచ్చకాయను చూసినట్టయితే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవం జరుగుతోందని, అంటే డెలివరీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతోంది. అలాగే మీకు పుట్టబోయే వారి వల్ల సుఖ సంపదలు కలుగుతాయని అర్థం. కలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని పుచ్చకాయ తింటున్నట్టు వస్తే వారితో కలహాలు లేదా చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయని అర్థం. ఎక్కువ సంఖ్యలో పుచ్చకాయలను మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో పలు విధాలుగా మీకు ధనలాభం కలుగుతోందని అర్థం. చాలా ఎక్కువ సంఖ్యలో పుచ్చకాయలను మీరు చూసినట్టయితే లేదా ఏవైనా లారీలలో కానీ ట్రాక్టర్లలో కానీ ఎక్కడైనా లోడ్లలాగా తీసుకెళ్తున్నట్టు కానీ మీ కలలో వస్తే పలు విధాలుగా మీకు ధనలాభం కలుగుతోందని అర్థం. పుచ్చకాయను మీరు మీ కలలో వేరే వారికి ఇస్తున్నట్టు వస్తే త్వరలో మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న విషయంలో శుభవార్తను వింటారని అర్థం. కలలో మీరు పుచ్చకాయను వేరే వారికి ఇస్తున్నట్టు వస్తే మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఒక విషయంలో శుభవార్తను వింటారని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్, కమెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.